ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి, గట్టిగా ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ దేవుడి కృప మనకి పరిశుద్ధ దినాన్ని ఇచ్చాడు. రియలీ we could able to see this day. We praise God. రియలీ చిన్న ప్రార్థనతో మనం మరి న్యూ స్ప్రింగ్స్ ఏజీ చర్చ్ సండే సర్వీస్కి మరి వెల్కమ్ అండి అందరికీ. మరి ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము చిన్న ప్రార్థనతో అండి. వన్స్ అగైన్ లెట్ us pray. లవింగ్ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. వన్స్ అగైన్ తండ్రి, మరి మనకి సమయం ఇచ్చిన తండ్రి, మేమంతా కూడి వచ్చి ప్రార్థించే అవకాశం ఇచ్చాము తండ్రి. మరి ప్రభావ ఇంకా మరి తండ్రి అందరూ వచ్చే విధంగా నడిపించడం ద్వారా ఎవరికి ఆగ్రహం కలగకుండా మరి అందరూ సమయానికి వచ్చి మరి మేము వర్షిప్ చేసి మీ వాక్యం విని మరి తండ్రి మరి అందరూ బలపడేటట్టు మీరు బలపడేటట్టు నడిపిస్తుంది. అలాగే వన్స్ అగైన్ ప్రభావ ఈ సమయాన్ని ఇచ్చినందుకు మరి స్పెషల్గా ప్రభావ మరి నా మ్యూజిక్ టీమ్కి వర్షిప్ టీమ్కి మరి తండ్రి కావాల్సిన జ్ఞానం కూడా ప్రభావ మంచిగా వర్షిప్ చేసేటట్టు చూడండి. అలాగే ప్రభావ వాక్యం చెప్పినప్పుడు మరి తండ్రి పాస్టర్ గారికి తండ్రి వాక్యం సమృద్ధిగా ఇచ్చి మరి తండ్రి జ్ఞానంతో నింపి మరి వాక్యం ద్వారా మాట్లాడాలి. అందుకే తండ్రి ఇచ్చిన సమయంలో ఈ కొద్ది స్థితి ఆరాధన ఏసై అతి పరిశ్రమ రేటు పాటిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి మనం మరి వర్షిప్ చేద్దామండి. I welcome worship team for worship and please come. Please join with claps and hallelujah. మరి యోహాను గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నిన్ను ఇక మీదట దాసునిగా కాకుండా స్నేహితుడిగా మనకు ఇస్తారని మరి ఆ దేవుడు మాట ఇచ్చున్నాడండి. ఈ దినమని మరి ఎంతో మంది మరి స్నేహితుల దినోత్సవం జరుపుకొంచుండగా మనం మాత్రం నిజమైన స్నేహితులు మన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ మన స్నేహితులు మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించి స్తుతిద్దామండి. హల్లెలూయా. వాట్ ఎ ఫ్రెండ్ వి హావ్ ఇన్ జీసస్. నిజంగా మరి ఎంత మంచి స్నేహితులు మన దేవుడు కలిగి ఉన్నాము. ఈ పాట పాడుకుంటూ మరి దేవుని నామమును స్తుతిద్దామండి. హల్లెలూయా. Oh, the privilege to
ధన్యతను మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రములు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. We praise you, Father. Hallelujah. We love you, Jesus. సమానులు ఎవరు ప్రభు అనే పాట పాడుకుంటూ మరి దేవుని నామమున పలుకుతాము. Thank
ఆయన చెంతకు చేరేటువంటి భాగ్యాన్ని మరి మన ఘోర పాపములన్నింటినీ కూడా క్షమించి మరి ఆయన చెంతకు చేరేటువంటి భాగ్యాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క మరి మన జీవితంలో ఆయన చేసిన మరి మేలను తలుచుకుంటూ ఆయన మంచితనాన్ని మరి తలుచుకుంటూ ఎంత మంచి దేవుడు వేసయ్యా అనే పాట పాడుకుంటూ మరి ఆ దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. We praise you, Father. Thank you, Jesus. We love you, Jesus. Thank you, Lord. Let me be there,
అందరూ కలిసి పాల్గొని ప్రవేశం కోరుచున్నాను. సో ఏ ప్రభు యేసు అనే పాట పాడుకుంటున్నాను. ఆయన నామాలు మాకు జరుగుతామండి. ప్రైజ్ అందరికీ తెలిసిన వారి పాటలు ఆంధ్రప్రదేశ్ కలిసి మరి ఆయన స్తుతించి ఆరాధించవలసిందిగా కోరుచున్నామండి. ప్రైజ్ యు బాబా. జీసస్ హల్లెలూయా. We love you, Jesus. We praise you, Lord. Thank you, Master. పాడుతున్నాము. సో దయచేసి మనందరం చప్పట్లు కొడుతూ మనము మన గొంతు పైకెత్తి కొంచెం ఇలా కూర్చోకుండా కొంచెం పైన ఇలా తల పైకి లేపి కొంచెం గట్టిగా పాడండి. మనందరం కలిసి దేవుని ఆరాధిద్దాము.
love you, Jesus. మరి ఆరాధనలోకి వెళ్తుండగా మరి మనందరి హృదయాలను మరి సిద్ధపరచుకుంటున్నాం. ఆయన సన్నిధానముకు మరి తలవంచుకుని ఆయన పాదపరిచేత మన ఆరాధన చూడడానికి సిద్ధపడతాము. We praise you, Father. నా యేసు నీకే స్తోత్రములు రాజా, నీకే వందనములు దేవా, మా దైవమైన రాజా నీకే స్తోత్రములు తండ్రి. మా స్థితులకు పాత్రలు రాజా నీకే స్తోత్రములు యేసయ్యా. Hallelujah. We praise you, Jesus. మా జీవమైన దేవా నీకే స్తోత్రములు. Praise you, Lord. Thank you, Jesus. Hallelujah. మనందరం లేచి నిల్చుందాం.
ఈ యొక్క సాయంత్రకాల సమయంలో సహోదరులారా, మనమందరం కూడా ఏదో ఒక ప్రార్థన అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తూనే ఉంటుంటాం. మేబీ ఆ కెరియర్ బ్రేక్ త్రూ, మీరు సక్సెస్ఫుల్ గా అవ్వాలని బాగా ప్రయాసపడుతున్నారు. మేబీ ఒక ఉద్యోగము, మేబీ ఆర్థిక ఇబ్బందులు, మేబీ అప్పుల వాళ్ళు, మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంకా తిరిగి ఇవ్వలేదు. మేబీ స్వస్థత, మేబీ మీ పిల్లలు మీ మాట వినడం లేక, మేబీ మీ యొక్క కుటుంబంలో ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. మేబీ శాంతి సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నారు. మేబీ ఒక గురి లేని జీవితం జీవిస్తున్నప్పుడు ఈ యొక్క సాయంకాల సమయంలో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ఏమన్నాడంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని దేవుడు చెప్తాడు. ఆయన నామాన్ని స్మరించి ఆయన నామాన్ని కనపరిస్తే దేవాది దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మీ యొక్క హృదయాల్లో తెలిసిన దేవుడు, హృదయ వాంఛను తెలిసిన దేవుడు మన దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు సహోదరులారా. దేవుడు కేవలం నేను సమర్పించుకోమని అడుగుతున్నాడు. దేవుడికి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో పూర్ణ హృదయంతో ఆత్మతో సమర్పించుకుని దేవుడిని కనపడుతున్నామా? యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు. Lord, we come at the feet of Jesus, at the cross, at the cross. We come at the feet of Jesus, oh God, this evening. In a special way, oh God. We cry out to you, oh God, and this powerful name of Jesus. We thank you and we bless your holy name, oh God. Father, we thank you, Lord, for this wonderful time you have given to us, oh God. We love you and we praise you, oh God. In Jesus' name we pray. Amen. Amen. You can be seated. Thank you so much. Hallelujah. Can you just turn to your neighbor, your sahodar వైపు చూసి, please give them a warm welcome and you can shake hands with them. Today the world is celebrating Friendship Day. Hallelujah. You know, many have friends. అందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సంఘంలో కూడా మన సహోదరుల పక్కనే కూర్చోాలని చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాం. అవునా? We are all friends. We have school friends, we have college friends, we have church friends. వచ్చి కూడా ఎక్కడున్నా చేర ఆ స్నేహితుల పక్క కూర్చొని ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. వండర్ఫుల్. సో హ్యాపీ అండ్ జస్ట్ వాంటెడ్ టు సే ద వర్డ్ సేస్, మరి యోహాను 15వ అధ్యాయంలో మరి దేవుడు ఒక మాట చెప్పాడండి, మనని బానిసల్లాగా చూడడం లేదు, కానీ దేవుడు మనని స్నేహితులకి ఆ యొక్క ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుడు మనని స్నేహితులను చేసుకుంటున్నాడు అంటే ఎంతో శ్రేష్టకరమైన మాట అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us ఫర్ ద వండర్ఫుల్ వర్షిప్. ఐ బిలీవ్ దట్ ఈ యొక్క ఆరాధన మనందరినీ కూడా బలపరిచిందని నమ్ముతున్నాను. మనం ముందుకు వెళ్దామండి. వి విల్ గెట్ ఇన్ టు ద టైమ్ ఆఫ్ ప్రేయర్. మరి దయచేసి మనం అందరం కూడా గ్రూప్లో పెట్టబడిన అంశాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాము. కేరళ గురించి ముఖ్యంగా ప్రార్థన చేయాలి. వయనాడులో మరి నిజంగా భయంకరమైన పరిస్థితి మీరు చూసినట్లయితే మరి ఎన్నో ఇల్లులు ధ్వంసం చేయబడ్డాయి, ఎంతో మంది మరి మిస్సింగ్గా ఉన్నారు, ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. మరి దాన్ని బట్టి మరి ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి నిన్న మరి అంకుల్ హరినాథ్ గారు, మరి నరహరి గారి యొక్క రిలేటివ్ బావగారు, వారు మరి బైపాస్ సర్జరీ జరిగిందండి. మరి అది సక్సెస్ఫుల్ అయింది. మరి వారు త్వరగా కోలుకొని మరి తిరిగి మరి దేవుని కనపరిచే ఆ యొక్క దేవుడు గొప్ప కార్యాలు చేయాలని మనం ప్రార్థన చేద్దాము. అదేవిధంగా మరి కొంతమంది నిజంగా అస్వస్థతకు గురయ్యారు చాలామంది. మరి వర్షాకాలం, చలికాలంలో జ్వరాలు, దగ్గులు మరి గొప్ప దాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. లెట్స్ ప్రే ఫర్ ద హీలింగ్ అండ్ ఆల్సో లెట్స్ ప్రే దట్ ఫర్ కేరళ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. మరి సమస్తము దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయండి. మరి సమ్టైమ్స్ గాడ్ మనకి ఆ సిచ్యువేషన్ ఎందుకు అలా ఉంటుందో మనం చెప్పలేము, కానీ
మనం ప్రార్థన చేయొచ్చు ఏంటంటే గాడ్ ఇస్ ద గాడ్ హూ ఇస్ కంట్రోల్ ఆఫ్ నేచర్. ఏమన్ మనమందరం కూడా దయచేసి జస్ట్ ఇమాజిన్ మన చుట్టుపక్కల మనం ఉండే కాలనీ మొత్తం నీళ్ళలో మునిగిపోతే ఏ విధంగా ఉంటుంది? అవునా? ఏ విధంగా ఉంటుంది? మనం బయటకు వచ్చి చిన్న చిన్న పడవలు చిన్న అవన్నీ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఎంత బుడదగా, ఎంత మరి అనారోగ్యం, హెల్త్ ఇష్యూస్ ఎంత ఉంటాయో మనం అందరం కూడా గ్రహించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎస్, కెన్ వి లెట్స్ ప్రే. కెన్ వి జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. దయచేసి మన స్టేట్ కేరళ మన భారతదేశంలో ఒక భాగం అండి. మన భారతదేశం గురించి ప్రార్థన చేయాలి. నాట్ ఓన్లీ కేరళ బట్ నార్దర్న్ కంట్రీస్ స్టేట్స్లో కూడా ఎంతోమంది అలాంటి మరి చాలామంది చనిపోయారు, మిస్సింగ్ కేసెస్ చాలామంది ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. హల్లెలూయా. లెట్స్ ప్రే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ నామని ఘనపరుస్తూ మీ నామం స్తుతిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో తండ్రి మరి మా యొక్క భారతదేశంలో ఉన్న భాగం ప్రభా మరి స్టేట్ కేరళ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో ప్రభా మరి తను ఎంతోమంది తన భయంకరమైన పరిస్థితి ప్రభా కానీ ఆ యొక్క కానీ స్టేట్ మీద మేము కనికరం ఉంచి ప్రభా ప్రజల్ని ప్రభా మీరు కానీ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కానీ వారందరూ కూడా తిరిగి ప్రభా యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముతూ ప్రభా ఆ యొక్క కేరళపై మీ యొక్క కనికరం ఉంచి ప్రభా మీరే దాన్ని మరి అందరినీ కూడా ప్రభా మరి ఆ యొక్క తన పరిస్థితి నుంచి బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది మిస్ అయ్యారు ప్రభా. లార్డ్ యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ కంట్రోల్, లార్డ్ హూ ఇస్ కంట్రోల్ ఆఫ్ నేచర్. ఓ గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ యువర్ కంట్రోల్ ఫాదర్. ప్రభా మరి పరలోకము మీది ప్రభా, ఆ యొక్క భూమి కూడా మీ సొంతమే ప్రభా. ప్రతిదీ కూడా ప్రభా యేసు నామంలో మీరు ఇచ్చిన అధికారం కేరళ దాన్ని మళ్ళా తన్ని మరి ఆ యొక్క స్టేట్ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎలాంటి ప్రభా పాపం ఉన్న ప్రభా మీరే మీ యొక్క కృప ద్వారా వాళ్ళందరినీ కూడా మార్చి ప్రభా మీ వైపు మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మరి నరహరి గారి బావగారిని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మరి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ మేకింగ్ ద ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఫాదర్. మరి త్వరగా వారు కోలుకొని ప్రభా మరి మంచి సంపూర్ణమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అదేవిధంగా బ్రదర్ ఎడిషన్ అదేవిధంగా మరి గ్రూప్ లో పెట్టబడ్డ కానీ చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. We will get into the time of announcements. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో I would like to just say that every morning 6 to Monday to Friday we have phone call prayers Sunday. Monday to Saturday మరి ఉదయకాల సమయంలో 6 to 7 ఫోన్ కాల్ ప్రేయర్స్ ఉంటాయండి. మీరందరూ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు. ఒకవేళ జాయిన్ అవ్వలేని పరిస్థితిలో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఇట్స్ అ బ్లెస్సింగ్ టు సీక్ ద లార్డ్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ డే. ఆమేన్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు స్టార్ట్ అవర్ ప్రేయర్స్. ఆమేన్. అదేవిధంగా వాంట్ టు జస్ట్ tell you that if you need any counseling, all right, చాలా మంది if you need any counseling please let us know. we will love to talk to you. ఆమేన్. మనకి సొంత స్థలము లేదు కానీ అయినప్పటికీ కూడా we can make places. I mean you can come here at 4 o'clock and we want to know what is happening with you. all right. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే అంటే మనకి సమయం లేదు లేకపోతే చెప్పలేని కారణాలను బట్టి మనం చెప్పలేని ఒక్కొక్కసారి తప్పుడు స్టెప్స్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో God has assigned us pastors, so we pray that God will speak to all of us. Amen. So దయచేసి we want to know about you, what's happening with you. Amen. We want to pray with you. All right. And we want to have that everyone should walk in the will of the Lord. మనమందరం కూడా వాక్యానుసారంగా. So we are just here to help you out. All right. So if you need any counseling, any time of మీరు నేను సత్యం ఉన్నప్పుడు మీరు అందరూ కూడా మా ఇంటికి రావచ్చు. లేదా మీరు 4 o'clock 3 o'clock వచ్చినా we are available for you. Amen. So don't think that we are far away. ఒక ఓన్ ప్లేస్ ఆఫీస్ లేదని మీరు ఆ విధంగా ఉండకూడదు. So that we want to know about you. All right. So happy friendship day kabatti as friends you can talk to us. Amen. Yes. All right. So Friday we have Bible study. Wednesday we have women's meet. Chaala mandi join avutunnaru. Thanks to Sister Josna and thank you for every Saturday. How many of you are joining Women's Day? Women's 3 la kodukulu enta mandi join avutunnaru? 1 2 3 4. All right. 4 women, either women's. Okay, please do join. And youth meeting is on Saturday. How many of you are joining?
Wonderful. Okay, I request the youth, okay, some of are absent today, but please do join every Saturday. We have a very amazing service. You know, it's online. So wherever you are, even if you are in another country, you can join still. Amen. So please do join. Physical or kabatti, wherever you are, please join. It's a time of commitment. It's a time of learning new things. Amen. And మీకు ఏదైనా టాలెంట్ ఉన్నట్లయితే you can talk to them. You can lead worship. You can pray. You can lead the service. Amen. ఈ యొక్క చిన్న చిన్న సంఘాలలో ఆ యొక్క అంశాలలో మీ యొక్క టాలెంట్స్ని మీరు యూ కెన్ గ్లోరిఫై ద లార్డ్ విత్ యువర్ టాలెంట్స్. ఆమేన్. అండ్ దట్స్ ఆల్. ఎనీథింగ్ ఎల్స్? ఎనీ టెస్టిమనీస్ యూ హ్యావ్? ఆల్రైట్, వీ హ్యావ్ అ టెస్టిమనీ బై బ్రదర్ సత్య. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ బ్రదర్ సత్య. గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ సండే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అంటే ఇది లాస్ట్ వీక్ సేమ్ ఇలాగే చర్చ్కి వచ్చాను. నాకు యాక్చువల్లీ ఏంటంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అంటే లాస్ట్ వీక్లో ఈ వీక్ స్టార్ట్ అయింది. సో నాకు షూట్ ఉంటే డిఓపి ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇవ్వలేదు. బట్ అంటే లైక్ సో ఇవ్వాల్సిన సపోర్ట్ నేను ఇవ్వలేదు. సో ఆయనేమో బాగా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు, చాలా కాల్స్ చేస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చున్నాను, ఫోన్ సైలెంట్గా పెట్టుకుని ఇంకా నేను ఆరోగ్యంలో ఉన్నాను. అంటే నేను ఇంకా వదిలేశాను, సరే వేరే ఎవరినైనా మాట్లాడతాము, వేరే ఎవరినైనా అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా అట్లాంటి థాట్ ప్రాసెస్ నుండి కొంతమంది ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి ఇలా వెళ్ళండి, నేను కూడా వస్తానులే, బట్ మెయిన్గా మీరు చేయండి అని చెప్పాను. బట్ ఒకడు వస్తానన్నారు కాల్ చేశారు నాకు. ఆ టైంలో నేను ఫోన్ సైలెంట్ ఉంది, నేను చేయలేకపోయాను. తర్వాత వాళ్ళు వేరే దొరుకుని వెళ్ళిపోయారు. ఇంకా అరవై అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి మిస్డ్ కాల్ చూసి కాల్ కట్ చేశాను. ఒకసారి నేను వాట్సాప్కి మెసేజ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి కెమెరామెన్ అన్నాను. అయితే నేను చెక్ చేసుకుంటే నిన్ను అనవసరంగా పెట్టుకున్నాను అనేటువంటి ఫీలింగ్ నాకు తెప్పించావు, దాన్ని నిజం చేయమాక అని చెప్పేసి ఆ మెసేజ్ ఉంది. సో ఆయన ఏమో కంగారు పడుతున్నాడు అని చెప్పేసి ఇంకా నేను పక్కన ఉండి ఇంకా దేవుడి మీద బాగా వేసుకుని ఇంకా మొత్తం అన్ని అందరితో మాట్లాడి కెమెరాస్, లైట్స్, షూట్ కావాల్సిన ప్రతిదీ నేను అరేంజ్ చేసుకున్నాను సార్. నెక్స్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆయన ఫుల్ హ్యాపీ ఉంది. వరుసనే 3 days షూట్ అయిందండి. షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి పిలిచి క్లాప్స్ కొట్టారు అనమాట. సో థ్యాంక్ యూ చెప్పారు. ఇదైతే ప్యూర్గా డాట్స్ ఆయనే చేశారు. ఏమంటే నాకే ఒక టైంలో కాన్ఫిడెన్స్ ఫీల్ అయిపోయింది. ఇంకా నేను చేయలేనేమో, సరే నేను చేయలేను రా, మీరు రండిరా అని చెప్పేసి అట్లా కూడా అడిగాను ఫ్రెండ్స్. బట్ ఇది మాత్రం దేవుడే చేయించాడు. వాళ్ళు అనుకున్న షార్ట్స్, వాళ్ళు అనుకున్న విధంగా లైటింగ్ క్రియేట్ అవ్వడం లేదు, అన్నీ చాలా, అంటే నేను ఎక్కువగా కూడా కష్టపడలేదు. జస్ట్ ఆ టైంలో ఓకే అని చెప్పి థింక్ చేసి దాన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం ఇట్లాంటివి చూసుకుంటాను. నాకు హ్యాండ్ఫుల్ ఆఫ్ అంటే చాలా మోర్ దెన్ ఎనఫ్ టైం దొరికింది అన్నమాట నాకు అక్కడ చేయడం. పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇదంతా కూడా దేవుడే ఇచ్చాడు కదా. అది నేను దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ. అండ్ మా అమ్మ కూడా కొంచెం బెటర్గా ఉన్నారు. సో షీస్ టాకింగ్ వెరీ గుడ్. అంటే ఇదివరకు కోపంలాగా మాట్లాడతారు, కొంచెం హ్యాపీగా మాట్లాడుతున్నారు. తిరిగి అంటే ఏదైనా కొంచెం అదే ఈ బాగుపడతాడు అనే నమ్మకం అయితే వచ్చింది. సో థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ప్రేయింగ్ అబౌట్ మీ. నన్ను ఏదో సమ్మానంలాగా చూడకుండా నిజం బ్రదర్గానే ఫ్రెండ్గా ట్రీట్ చేస్తాను. నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్
మ్యారేజ్కి వెళ్ళవలసి వచ్చిందండి మా ఊరికి. అప్పటికి అందరికీ ఫీవర్స్ స్టార్ట్ అయ్యి పిల్లలిద్దరికి నాకు ఉన్నాయి. అట్లానే ఇంకా మ్యారేజ్కి వస్తానని చెప్పాను. మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట. వెళ్ళాము, బాగానే ఉన్నాం. థర్డ్ డే మ్యారేజ్ అంతా దేవుడి దయ వల్ల బాగానే జరిగింది. ఇంకా థర్స్డే నుంచి ఇంకా అందరం ఫీవర్ అనమాట. అందరికీ ఎవ్వరము లేగలేదు. ఇక నేను, మా హస్బెండ్, పిల్లలిద్దరు, మా బ్రదరు, మా మదర్ కూడా. ఇంకా ఏ విధంగా అయిపోయామంటే కనీసం ఎవరు కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. దేవుడి దయ వల్ల అందరము ఈరోజు బాగానే ఉన్నామండి. లాస్ట్ వీక్ అయితే నేను చర్చ్కి వెళ్ళలేదు, అంత సిక్గా ఉన్నాను అనమాట. హ్యాపీ కూడా టైఫాయిడ్ అని టెస్ట్ వచ్చింది. అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు దేవుడి దయ వల్ల. ఇంకా కొంచెం అయితే పెయిన్స్ అవి ఉన్నాయి. ఇంకా చాలా సిక్ అయిపోయాము. దేవుడి కృప వల్ల ఈరోజు మేము దేవుడి సన్నిధిలో దేవుడి ఈ విధంగా నిలబెట్టాడు. వచ్చిన దేవుడికి వందనాలండి. ప్రేయర్ చేసిన మాస్టర్ గారికి అందరికీ దేవుడి నామంలో వందనాలు చేస్తూ చిన్న సాక్ష్యాన్ని దేవుడికి ఇచ్చిన. Man, wonderful testimony. God is a prayer answering God. Amen. So our prayers, we've been praying for healing, and I believe that this is the answers which God has given. She is very faithful in joining. మరి ఎంత సిస్టర్ గారు కూడా మార్నింగ్ ప్రేయర్స్లో జాయిన్ అవుతారు. మరి ఆ యొక్క ప్రార్థన ఫలితమే మరి దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క హస్తము. బ్రదర్ కూడా చెప్పిన మంచి సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవుని యొక్క కనికరము మన జీవితాల్లో ఉంటే దేవుడు సక్సెస్ ఇస్తాడు. Amen. The grace of God will do great miracles. మనమందరం కూడా మరి దేవుడిలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. మన వాక్యంలో వెళ్దామండి. కెన్ యూ ఆల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ప్రభు, మీ నామని గణపరుస్తున్నాం, మీ నామం స్తుతిస్తున్నాం. ప్రభు, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరందరూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Today it's a different kind of a word. So I want you to please ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. దయచేసి గమనించాలి. ఎంతమంది దగ్గర బైబుల్స్ ఉన్నాయి? తీసి అందరు కూడా బైబుల్స్ తీసుకొని పెట్టుకోండి దయచేసి. అంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ డిజిటల్ బైబుల్. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ డిజిటల్ బైబుల్. మొబైల్స్ ఇట్స్ గుడ్. బట్ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే క్యారీ ఏ హార్డ్ కాపీ. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎవరన్నా సంఘానికి వస్తారు. దట్ ఈస్ వన్ రీజన్. బైబిల్ క్యారీ చేస్తే ఒకరోజు బైబిల్ మిమ్మల్ని క్యారీ చేస్తుంది, దేవుని యొక్క వాక్యం. అవునా? సో ఒకరోజు బైబిల్ ప్రింట్ అవ్వదు గతం ఫ్యూచర్లో, కానీ దేవుడు ఇచ్చిన ఒక ధన్యత మనకి ఆ బైబిల్ అనేది మనము పెట్టుకోవాలి, పట్టుకొని రావాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. డిజిటల్ ఇట్స్ ఆల్వేస్ గ్రేట్, బట్ యా. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము మన సంఘానికి వెళ్ళినప్పుడు చాలా మట్టుకి మనము చెప్పులు బయట తీసేసి వస్తుంటాము. అవునా? చెప్పులు బయట తీసేసి వస్తాం. చెప్పులు వేసుకొని ఆరాధించవచ్చా? చెప్పులు తీసి ఆరాధించవచ్చా దేవుని? అర్థమైందా మీకు క్వశ్చన్? ఎంతమంది చెప్పులు వేసుకో? ప్రశ్న. చాలా మట్టుకి సంఘాలలో మనం ఏం చేస్తుంటాం అంటే చెప్పులు తీసేసి లోపలికి వస్తుంటారు, బయటనే చెప్పులు వదిలేస్తుంటారు. కొంతమంది చెప్పులు వేసుకొని కూడా డైస్ మీద దేవుని ఆరాధిస్తుంటారు. చెప్పులు వేసుకున్న వారు కూడా అభిషేకం పొందుకొని దేవుని యందు గొప్ప కార్యాలు చేస్తుంటారు. అవునా? చెప్పులు తీసినా మరి నిజంగా వాక్యానుసారంగా చెప్పులు తీసి దేవుని ఆరాధించాలా, చెప్పులు వేసుకొని ఆరాధించాలా అనేది ఒక ప్రశ్న. Where do we draw a line? ఆ ప్రశ్న మిమ్మల్ని అందరినీ కూడా వేస్తున్నారు. ఏం ఆన్సర్ ఇస్తారు? You're getting me what I'm trying to say? అర్థమవుతున్న క్వశ్చన్. సో ఈరోజు సాయంత్రకాల సమయంలో లెట్స్ డూ అ బైబిల్ స్టడీ. ఓకే, లెట్స్ అండర్స్టాండ్. దేవుడు అంటే మై టాపిక్ ఈస్ హోలీ గ్రౌండ్. దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలము, గ్రౌండ్, నేల అని అంటారు. అవునా? ఆ యొక్క మరి నిజంగా పరిశుద్ధమైన స్థలము అంటే మన మైండ్లో ఏమొస్తుంది? ఒకవేళ దేవుడు పరిశుద్ధమైన స్థలము అని చెప్పినప్పుడు వాట్ విల్ యూ పిక్చర్ ఇన్ యువర్ మైండ్? వాట్ ఈస్ దట్ హోలీ గ్రౌండ్ టు యూ మీన్స్? See, I have to conclude in 20 minutes.
If you don't answer, then I will preach, it will be late. దేవుని యొక్క గ్రౌండ్, ఫిజికల్ గ్రౌండ్ అంటే మీకు ఏం పిక్చర్ వస్తుంది? చర్చ్. ఇంకా కొండలు గుర్తుకొస్తాయంటున్నారు కదా. ఓకే, పిలిగ్రిమ్ అంటే ఇజ్రాయిల్. జెరూసలేం గుర్తుకొస్తుందంట. పరిశుద్ధ స్థలం అంటే యెరూషలేం గుర్తుకొస్తుందంట. వాట్ ఈస్ దట్? ఒక గ్రౌండ్, పరిశుద్ధ నేల అని బైబిల్లో ఉంది కదా, హోలీ గ్రౌండ్. వాట్ డస్ ఇట్ మీన్స్ టు యూ ఏ హోలీ గ్రౌండ్? జీసస్. ఓకే, వండర్ఫుల్. దయచేసి గమనించాలి. సమ్ పీపుల్ కన్సిడర్ a church as a holy ground. Some people consider ఒక ఇల్లు, వాళ్ళ యొక్క గృహము పరిశుద్ధమైన స్థలముగా మనం చూస్తుంటాము. మన ఇంట్లో మనం దయచేసి గమనించాలి. ఇప్పుడు అంత కొత్తగా కడుతున్నారు కాబట్టి ఆ బిల్డర్స్ కూడా ఒక గదిని ఏర్పాటు చేస్తారనమాట, పూజ గది అని. అవునా? అంటే దట్ ఈస్ కాల్డ్ హోలీ ప్లేస్. మీకు అర్థమవుతుందా? మరి ఆ యొక్క గృహమే పరిశుద్ధంగా ఉంటుందా? అంటే కిచెన్ పరిశుద్ధంగా ఉంటుందా? బెడ్రూమ్ పరిశుద్ధంగా ఉంటుందా? ఆ లివింగ్ రూమ్ పరిశుద్ధంగా ఉంటుందా అనేదే ప్రశ్న ఇక్కడ. మీకు అర్థమవుతుందా? సో లెట్స్ ఓపెన్ అవర్ మైండ్, లెట్స్ డూ అవర్ బ్రెయిన్ స్టార్మింగ్. సో దయచేసి గమనించాలి. చాలా మందికి ఒక సంఘము పరిశుద్ధంగా ఉంటుంది. కొంతమంది, సమ్ పీపుల్ విల్ థింక్ దట్ the instruments which are there in the church are holy. Yes or no? సంఘంలో ఉన్న వాడబడే అన్ని కూడా అరే చర్చికి పోయి జాగ్రత్తగా వాడని అంటాం. అవునా కదా? మనము ప్రేయర్ చేసుకొని కూర్చుంటాం. అన్ని కూడా ఒకలాంటి భక్తితో మనము సంఘంలో పనిచేయాలంటే ఒకలాంటి భక్తితో మనం వచ్చి చేస్తుంటాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుందని. కానీ దయచేసి గమనించాలి. ఇంకో రకంగా మనం చూసినట్లయితే ఏదైనా మీ యొక్క అధికారుల గురించి కూడా, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండర్ ఎ బాస్, God says you work as if you are working for me when you are working for your earthly boss. మీకు అర్థమవుతుందా? సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో సంఘములో కూడా కాకుండా, సంఘంలో ఏ విధంగా అయితే చేస్తుంటారో భక్తితో, అదే విధంగా మీ యొక్క వర్క్ ప్లేసెస్లో కూడా అలాంటి భక్తితోనే మీరు పని చేయాలి. అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ the holiness is not only limited to the church, but it is everywhere, wherever you feel the presence of God. మీకు అర్థమవుతుందా? సో ఆ చెప్పుల్ని నేను ఆన్సర్ ఇస్తాను, ఓకేనా? సో యా, హోలీ గ్రౌండ్, ఆ యొక్క స్థలము ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడైతే యేసయ్య మిమ్మల్ని కలుస్తూ ఉంటారో దట్ ఈస్ ద మోస్ట్ హోలీ ప్లేస్ అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి. మోషే మొట్టమొదటిగా మనం పాత నిబంధన మనం చూసినట్లయితే మోషేకి మరి దేవుడు ఎక్కడ కనిపించాడు అంటే ఆ యొక్క మౌంట్ హోరేబ్ దగ్గర, అది సైనై పర్వతం దగ్గర దేవుడు కనిపించాడు అని మనం చూస్తుంటాము. దేవుడు అన్నాడు, మోషే అక్కడ చూస్తున్నప్పుడు దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు అక్కడ. డు నాట్ కమ్ నియర్ టు మీ, నా వద్దకు రావద్దు. రెండోది, నీ యొక్క చెప్పులు తీసి వేసేయని దేవుడు అన్నాడు. 2 కమాండ్మెంట్స్. నా చెంతకు రావద్దు. ఎందుకు రావద్దు అన్నాడు దేవుడు? దేవుడు పరిశుద్ధుడు. మోషే మనం నిజంగా అంటే అంత పరిశుద్ధతలో మనం లేవు కాబట్టి నా దగ్గరికి రావద్దు అని దేవుడు అన్నాడు. రెండోది, మీ యొక్క చెప్పులు తీసి నా దగ్గరికి రండి అని దేవుడు అన్నాడు అన్నమాట. సో నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. టర్న్ యువర్ బైబిల్స్ టు ఎక్సోడస్ చాప్టర్ 3 verse 5. అమ్మా, దగ్గరికి రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడుగుము. నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. సో నీ పాదముల నుంచి చెప్పులు తీసివేసే అని దేవుడు రెండో మాట చెప్పాడు. మొట్టమొదటిగా నా చెంతకు రావద్దు అని అక్కడ మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి. ఈ యొక్క పరిశుద్ధమైన స్థలము మోషే దేవుడి దగ్గరికి వెళ్ళాడు అని ఆ పరిశుద్ధ స్థలముగా పిలువబడలేదు, కానీ దేవుడు సన్నిధి అక్కడ ఉంది కాబట్టి ఇట్స్ బై అని ఒక నేచర్గా కాలేదు కాబట్టి, కానీ దేవుడు అక్కడ నిల్చున్నాడు కాబట్టి అది పరిశుద్ధ స్థలంగా మనము
చెప్పుకోవచ్చు. సో వి విల్ డూ మోర్ ఆన్ దట్. సో దయచేసి గమనించాలి, దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి, అది పరిశుద్ధమైన స్థలము కాబట్టి అక్కడ చెప్పులు తీసేయమని అంటున్నారు. మరి సంఘంలో ఎందుకని చాలా మంది చెప్పులు వేసుకొని వచ్చారు అనేదే ప్రశ్న. మరి మీ యొక్క పాస్టర్ గారు కూడా షూస్ వేసుకొని బోధిస్తున్నారు. సో వి విల్ డూ మోర్ ఆన్ దట్. సో ఇస్ ఇట్ రియల్లీ వాట్ గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్? ఆల్రైట్, it was not that actual ground on which Moses stood was holy. దయచేసి గమనించాలి, మోషే అక్కడ దేవుడు దగ్గర నిల్చున్నాడు కాబట్టి ఆ యొక్క నేల పరిశుద్ధంగా చేయబడలేదు, కానీ దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి అది పరిశుద్ధ నేల అని మనం చెప్పుకోవచ్చు. సో దేవుడు ఎందుకు ఒకలాంటి బైబిల్ స్టడీ, మోషే అక్కడ నిజంగా అక్కడ చూసినప్పుడు దేవుడా కాదా అని దేవుడు తెలియలేదు. మేబీ దేవుడు అక్కడ దగ్గరికి వెళ్ళాడు, ఆ మాటలు మాట్లాడుతుంటే నిజంగా దేవుడా కాదా మేబీ తెలియలేకపోవచ్చు. కానీ దయచేసి గమనించాలి, మోషే ఎప్పుడైతే ఐగుప్తులో ఉన్నాడో అక్కడ బహుశా హీ వర్షిప్ ఈజిప్షియన్ గాడ్స్ మేబీ, అవునా? when Moses was in Egypt, మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కూడా దేవుని ఆరాధించారు. వాళ్ళ యొక్క దేవుల్ని, వాళ్ళ దేవతలని కూడా మోషే ఆరాధించారు. సో దేవుడు ఒక విధంగా మనం ఏమంటున్నాడంటే, నేను దేవుణ్ణి కాబట్టి నీవు నా సన్నిధికి వచ్చినప్పుడు చెప్పులు తీసేసే అని వన్ ఆఫ్ ద వే విచ్ గాడ్ వాస్ టాకింగ్ టు మోసెస్. మరి ఆ యొక్క ఆచార పద్ధతి చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ చాలా మట్టికి మరి ప్యాటర్న్స్, ఆర్డర్ ఆఫ్ వర్షిప్ ఏ విధంగా ఉంటుందంటే, చెప్పులు బయట వదిలేసి వాళ్ళ సంఘానికి వస్తారు. కొంతమంది పుల్పిట్ ఎక్క ముందు చెప్పులు పక్కన పెట్టేసి వస్తారు. వి ఆల్ రెస్పెక్ట్ దట్. వి ఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ ఇట్. ఆల్రైట్, బట్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్, యూ కెన్ వేర్ షూస్ అండ్ యూ కెన్ గ్లోరిఫై. వి విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్, బట్ వి విల్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్షిప్. We always respect that. That's what the Bible says. Kani, in New Testament, God is more concerned of the nature inside than what you are wearing outside. God is more concerned about your nature inside than what you resemble outside. For example, మీరు చెప్పులు బయట తీసేసి లోపల ఒక కుళ్ళు హృదయంతో వస్తే దేవుడు అంగీకరిస్తాడా? No. So it is not. God is more concerned about inside than outside అని మనం చూస్తుంటాము. సో God doesn't matter if you are wearing jeans and coming to church. దేవుడికి God doesn't matter. చాలా మంది సంఘాలలో చూసినట్లయితే సండేనే వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. God is not against of it. Alright, you can wear black, you can wear white, you can wear any color, but what God is trying to talk to is be pleasant when you wear. అంటే మీ యొక్క వస్త్రాలు ఒక మోడెస్ట్ గా ఉండాలి, అంటే చూసే విధంగా ఉండాలి. if someone looks at you, it should be pleasant. మీకు అర్థమవుతుందండి? సో as long as you are glorifying God and you are not taking their attention on you is okay. మీకు అర్థమవుతుందా? సో God is what God is talking to us today morning is, సో ఈ యొక్క ఉదయకాల సాయంత్రకాల సమయంలో మోసెస్ రెస్పాన్స్ నాట్ బై రిమూవింగ్ హిస్ షూస్ బట్ హీ ఆల్సో హిడ్ హిస్ ఫేస్. మోషే దాని తర్వాత మీరు ముందు వచనాలను మీరు చూసినట్లయితే మోషే ఏం చేశాడంటే చెప్పులు తీసేశాడు. చెప్పులు తీసేసినాక అతను ఏం చేశాడంటే దేవుని యొక్క ఆ యొక్క మహిమ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దాచుకున్నాడు అని కూడా వాక్యంలో రాయబడి ఉంది. దాని తర్వాత అతను ఏం చేశాడంటే, ఎందుకు దాచుకున్నాడంటే నేను పాపిని అని గుర్తించి ఆయన దాచుకోవడం జరిగింది. అదేవిధంగా మోషే గుర్తించాడు ఏంటంటే, నేను ఆయన సన్నిధికి అంత రాలేను, ఎందుకంటే నేను అపవిత్రుణ్ణి అని మోషే ఏమి వినయముతో అతను దాచుకున్నాడు అని మనము చూస్తూ ఉంటామండి. అదేవిధంగా నూతన నిబంధనలో అపోస్తుల కార్యాలు 6-7 ఆ యొక్క చాప్టర్స్ లో మీరు చూసినట్లయితే స్టీఫెన్ కూడా మోషే ఏ విధంగా అయితే చెప్పులు తీసేసి ఆ యొక్క మరి సైనాయి కొండల దగ్గర దేవుడితో ఎన్కౌంటర్ ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో కూడా పరిశుద్ధ గ్రౌండ్ అని కూడా ఆయన వివరిస్తూ ఉంటారు, బోధిస్తుంటారు. ఎక్కడ సానిటరీలో బోధిస్తూ ఉంటారన్నమాట. హీ వాస్ టాకింగ్ అబౌట్ దట్ on that day God met Moses on Mount Sinai and God told Moses to take off his sandals. And what did Moses did? Moses fell face down
మోసెస్ పడిపోయి దేవుడి ముందర నిల్చున్నాడు అని మనం చూస్తుంటాం. అదేవిధంగా యెహోషువ 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఆ విధంగానే పడిపోయాడు, దేవుడు అదే రీతిగా మాట్లాడుతుంటారని మనం చూస్తుంటాం. సో టర్న్ యువర్ బైబిల్స్ టు Joshua chapter 5 verse 13. Now when Joshua was near Jericho, అమ్మా, he looked up and saw a man standing in front of him with a drawn sword in his hand. Joshua went up to him and asked, "Are you for us or for our enemies?" థ్యాంక్ యూ. అమ్మ ఎవరైనా తెలుగులో చదువుతారా? యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అమ్మ చదవండి. అతడు కనులెత్తి చూడగా పూర్తిగా కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేది. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా అని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేశాడు. ఆమె 2 instances. yes, మోషే కూడా చెప్పులు తీసేయమని ఆ యొక్క మరి దేవుడు చెప్తూ ఉంటారు. ఇక్కడ మరి దేవుని యొక్క దూత అక్కడ వచ్చి మరి యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు నిల్చున్న ప్రదేశం ఆ యొక్క ఏరియా పరిశుద్ధమైనది, నువ్వు చెప్పులు తీసేసేయాలని ఆజ్ఞాపించాడు. మరి మనం అందరం కూడా చెప్పులు వేసుకొని వచ్చాం ఇంట్లో నుంచి. ఆల్రైట్, దేర్ వాజ్ అ మ్యాన్, ఒక వ్యక్తి, గ్రిఫిత్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అయినా ఒక వాళ్ళ తల్లిదండ్రులు యూరోపియన్ అంటే ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే తొందరగా ప్రేమిస్తారు, తొందరగా పిల్లల్ని పడేస్తారు. ఎస్, ఇట్స్ ఎ కల్చర్. ఆల్రైట్, పిల్లల్ని పడేస్తారు అనమాట. గ్రిఫిత్ అనే వ్యక్తిని ఆ చిన్నారి ఒక బేబీ బాయ్గా ఉన్నప్పుడు ఒక గార్బేజ్లో పడేయడం జరిగింది. ఇది చికాగోలో రియల్ స్టోరీ. దాని తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే, అరే చిన్న పిల్లోడు వదిలేద్దాం అంటే, ఒక భారం, పిల్లల్ని పెంచడం కూడా సులువు కాదు, ఒక భారం. సో ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద చైల్డ్ టు లివ్. సో ఆ యొక్క పిల్లోడు అక్కడ గార్బేజ్లో ఉన్నప్పుడు ఒక కపుల్ వాళ్ళని ఎత్తుకున్నారనమాట. ఎత్తుకొని అనుకున్నారు, ఎవరు ఈ యొక్క తల్లిదండ్రులు మరి ఈ పిల్లవాడిని ఆ విధంగా వదిలేశారు, అసలు వాళ్ళ కనికరం ఉందా లేదా, అసలు వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు లేదా కాదా, మరి ఈ విధంగా పిల్లోని అనాథగా వదిలేశారు, అసలు వాళ్ళ హృదయం ఉందా లేదా అని వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లోని దత్తత తీసుకుని, వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులు అనమాట. దే ఆర్ వెల్ బిల్డ్, దే ఆర్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. వాళ్ళు ఆ పిల్లోని దత్తత తీసుకున్నారు. సేమ్ లెట్స్ రిలేట్ ది స్టోరీ టు ద మోసెస్. మోషే కూడా మరి ఏదో ఒక పేదరికం కుటుంబంలో పుట్టినవాడు, ఒక అనాథగా ఎవరికి దొరికాడు అంటే ఫారో యొక్క కూతురికి దొరికాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఫారో వాళ్ళ తల్లిదండ్రులు కావాలని వదిలేదండి, కాకపోతే సిచ్యువేషన్ అలాగా ఉండేది, ఎందుకంటే అతన్ని చంపివేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దేవుడు కాపాడాడు. సో ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్, ఇక్కడ చూడండి, అంటే పేద కుటుంబం నుంచి ఒక గొప్ప వ్యక్తిగా మరి మోసెస్ని ఎప్పుడైతే ఆ ఫారో యొక్క స్త్రీ, ఆమె కుమారుడు, ఆ యొక్క మరి ఫారో యొక్క కూతురు ఎత్తుకున్నారో ఆయన యొక్క జీవితమే మారిపోయింది. అతను ఎక్కడైతే పేదరికంలో ఉన్నాడో ఒక కింగ్, ఒక రాజుగా బతికాడనమాట, ఒక గొప్ప వ్యక్తిగా. ఎవరు వాళ్ళు అనుకున్నారు నెక్స్ట్ పెద్దగైతే నెక్స్ట్ రాజు మోషేనే ఉంటాడు అని అంతగా వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడికి వేరేగా ఒక ప్లాన్ ఉండేయండి. గాడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్లాన్స్. మోసెస్ ఎప్పుడైతే 80 సంవత్సరాలు ఉన్నారో, ఆయన మిద్యాన్లో 40 సంవత్సరాలు గడిపినప్పుడు అతను వాళ్ళ యొక్క మరి మామగారు జెత్రో అక్కడ మరి గొర్రెలను కాస్తున్నప్పుడు మరి అక్కడ దేవుడు అక్కడ మోషేతో కలవడం జరిగిందండి. సో మోసెస్ వాస్ టెండింగ్ షీప్. అక్కడ చూసినట్లయితే మోషే ఏం పని చేస్తున్నాడో వాళ్ళ తండ్రి వాళ్ళ యొక్క ఫాదర్ ఇన్ లా యొక్క షీప్స్ని, గొర్రెలని కాస్తున్నట్టు మనం చూస్తుంటామండి. అక్కడ మరి చూడండి, జస్ట్ పిక్చరైజ్, మీరు ఒక తోటకి వెళ్ళారు, అక్కడ మంట మండుతున్నప్పుడు అది కాలిపోయి బూడిదైపోతుంది అనుకుంటారా? కాలిపోయి బూడిదైపోతుంది. కానీ అక్కడ మోసెస్ చూశాడు, మండుతుంది, కానీ అది బూడిదవ్వడం లేదు, కాలుతూనే ఉంది. ఒకటే ఒక పొద. అది చూసినట్లయితే మరి మౌంట్ హోరేబ్ అంటే దట్ మీన్స్ ఇట్ మీన్స్ వేస్ట్ ల్యాండ్,
వేస్ట్ ల్యాండ్ అని అంటారు. సో మోసెస్ అక్కడ చూసినప్పుడు అది కారడం లేదు. మరి మోసెస్ ఇంకా దగ్గరికి వెళ్ళాడు, అది ఇంకా కారడం లేదు. అంటే అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడడం జరిగిందండి. సో దీని యొక్క అర్థము ఏంటి అని మనం చూసినట్లయితే, మోసెస్ saw it was strange that the bush is not burning off. It is just burning, but it is not melting. అది మండుతూనే ఉంది. చూసినట్లయితే అరే ఇదేంటి స్ట్రేంజ్ గా ఉంది. సో దిస్ ఈస్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ అవర్ లైఫ్ మై ఫ్రెండ్స్. మనము దేవుణ్ణి తెలుసుకోలేము. మనము ఎంత పాపులం అంటే మనము మన దేవుణ్ణి తెలుసుకోవడం కష్టము. కానీ దేవుడు తనను తాను మోషేకి రుజువుపరుచుకున్నాడు కాబట్టి మోసెస్ని తెలుసుకోగలిగాడు. సో ఇట్ వాస్ సంథింగ్ దట్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్ అండ్ సెడ్ మోసెస్, గాడ్ కాల్డ్ మోసెస్ అటెన్షన్, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు మోసెస్. దాని తర్వాత మరి ఆ యొక్క వచనంలో మనం చూసినట్లయితే మోషే నేను నీ యొక్క పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇసాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని అక్కడ ఆ విధంగా చెప్పడము జరుగుతూ ఉందని మోషేతో. అప్పుడు మోషే ఏమంటాడంటే ఆయన సాగిలపడి దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడు అని మనము చూస్తుంటామండి. సో గాడ్ ఈస్ సేయింగ్ ద ప్లేస్ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇస్ హోలీ గ్రౌండ్ అని అంటారు. సో నౌ వి విల్ గో ఇంటు ద యాక్చువల్ వర్డ్. ఎందుకు మోసెస్ పడిపోయాడు, చెప్పులు తీశాడు, దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అ రెవరెన్స్. మన చెప్పులు ఎందుకు బయట వదిలి వస్తామంటే రెవరెన్స్, భక్తితో. రెండోది హ్యూమిలిటీ. లీవింగ్ యువర్ చెప్పుల్ షూస్ ఈజ్ అ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ, వినయత్వం. మూడోది ఆనెస్టీ, నిజాయితీగా నేను నా చెప్పుల్ని బయట వదిలేసి వస్తున్నాను అని వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ రివరెన్స్. అంటే ఒక భక్తితో నా చెప్పులకి ఏదైనా దుమ్ము ఉండవచ్చో, ఏదైనా ధూళి ఉండవచ్చో, నేను అది తీసేసి దేవుని పరిశుద్ధ స్థలంలో వచ్చి నేను పరిశుద్ధ దేవుని ఆరాధిస్తాను అని ఒక నమ్మకం. ఇట్స్ అ బిలీఫ్. ఎస్ ఆర్ నో? ఇట్స్ అ బిలీఫ్. That's a belief. So Moses was dealing with this great tension. God came down to us in the same way. మన కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే సేమ్ ఇదే మాదిరిగా మరి దేవుడు పరలోకం నుంచి భూలోకానికి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, అదేవిధంగా సువార్త పత్రికల్లో మనం చూసినట్లయితే మోసెస్కి ఏ విధంగా అయితే దేవుడు తనను తాను రుజువుపరుచుకునే దేవుడు మోసెస్తో మాట్లాడడం, మనందరికీ కూడా యేసు ప్రభు ఆ మాదిరిగానే మరి దేవుడు తనను తాను బయలుపరిచి మన గురించి నేనే మెస్సయ్యాని అని చెప్పగలిగిన దేవుడు అండి. సో అదే విధంగా మరి చూసినట్లయితే దేవుడు కనికరము గల దేవుడు, అదే విధంగా దేవుడు న్యాయాధిపతి అని కూడా మనము చూస్తూ ఉంటామండి. సో మోసెస్ at first people think that they can come to God and deal with their God with their own terms. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ యొక్క మరి దాంతో మనం ఏం నేర్చుకుంటామంటే, ఒక్కొక్కసారి చాలా మంది ఏమనుకుంటారంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఏ విధంగా ఆయన నేను ఉండవచ్చు అని మనం అనుకుంటూ ఉంటాము. సన్నిధికి చాలా మంది సంఘాలకు వస్తుంటారు ఒకలాంటి ప్రిపరేషన్ లేకుండా, చాలా మంది ప్రార్థన చేస్తుంటారు ఒకలాంటి ప్రిపరేషన్ లేకుండా. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే, యూ హ్యావ్ టు స్టాప్ అండ్ సీక్ మీ బిఫోర్ యూ టేక్ ఎనీ ఫర్దర్ స్టెప్. మై ఫ్రెండ్స్, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించండి. ఎప్పుడైతే మరి దేవుడు మన ముందర ప్రత్యక్షం అవుతుంటాడో మనం సులువుగా మనం వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అక్కడ దేవుడు ఒకటే మాట అంటున్నాడు ఏంటంటే, నీవు ఆగి నా ముందర సాగిలపడు, ఎందుకంటే నేను నీ యొక్క దేవుణ్ణి అని దేవుడు అక్కడ గుర్తిస్తున్నాడండి. మరి యెహోషువ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడు, మీరు మాతో ఉన్నారా లేకపోతే మా పక్షాన ఉన్నారా అంటే, నేను సైన్యములకు అధిపతి అనే దేవుడు అని చెప్పినప్పుడు జోషువ ఏం మాట్లాడలేదండి, అయినా జస్ట్ సాగిలపడ్డాడు. ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో మనం ఏం చేయాలంటే జస్ట్ సాగిలపడాలి. యెహోషువతో ఎందుకు మాట్లాడడం జరిగింది? మేబీ యెహోషువ వాస్ టూ కాన్ఫిడెంట్. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం సక్సెస్ రేట్ని చూసి చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంటాం. అరే నేను సులువుగా వెళ్ళిపోతానులే అని, నేను సులువుగా వెళ్ళేసి హతమారుస్తాను, మేబీ నేను ఆ ఇచ్చిన ప్రాజెక్ట్ని ఈజీగా నేను చేసేయగలను. ఎందుకంటే మోషే తర్వాత ఆ యొక్క అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? యెహోషువ మీద వచ్చింది. మీరు చూసినట్లయితే బట్ వాట్ గాడ్ డిడ్, అక్కడ వాట్ గాడ్ సెడ్, స్టాప్, take a minute and take off your sandals. And what did Joshua did?
హీ జస్ట్ ఫేస్ ఫెల్ డౌన్. అతను ఏం చేశాడంటే దేవుడు ముందు సాగిలపడ్డాడు అని మనము చూస్తుంటాం సహోదరులారా. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో మనం ఏం చేయాలి అంటే మనము దేవుని సన్నిధికి వచ్చి మనము సాగిలపడాలి. మోసెస్ సాగిలపడ్డాడు, యెహోషువ సాగిలపడ్డాడు. మరి మనము సంఘముగా మరి దేవుని సమక్షంలో వచ్చినప్పుడు మనము ఏ విధంగా సాగిలపడుతున్నామా లేదా అనేది మనము తెలుసుకోవాలి. ఒక నిజంగా దేవుడు మనకి ప్రత్యక్షం అయితే మనం ఏం చేస్తాము? దేవుడు మన ముందర ప్రత్యక్షం అయితే మనం ఏం చేస్తాము? మనకున్న కష్టాలని చెప్పుకుంటాం. ఫస్ట్ నన్ను ఎందుకు ఈ పేదరికంలో పుట్టించావు దేవా, లేకపోతే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటాం అని మనము ఎన్నో ప్రశ్నలు వేస్తుంటాం. లేదా మన జీవితాల్లో గత జీవితాల్లో ఒక పెద్ద సంఘటన ఉండొచ్చు. మేబీ యూ మైట్ హావ్ గాన్ త్రూ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఆర్ ఎ పెయిన్ఫుల్ సిచ్యువేషన్, లేదా అప్పుల బాధ, లేకపోతే ఆఫీస్ టెన్షన్ ఏ విధంగా ఉంటుందో, పక్కనోడు వర్ధిల్లుతూనే ఉంటాడు, మనకి చాలా కుమిలిపోయే జీవితాలు మనము ఉంటుంటాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎన్ని ప్రశ్నలు వేస్తాము. బట్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్, జస్ట్ బీ స్టిల్. నా ముందు సాగిలపడు, నా ముందు సాగిలపడు అని గాడ్ ఈస్ జస్ట్ రిమైండింగ్ ద చర్చ్. ఆ యొక్క స్థలంలో, పరిశుద్ధ స్థలంలో ఎప్పుడైతే దేవుడితో ఎన్కౌంటర్ అయినప్పుడు మోషే ఇంకా జోషువా దే హ్యావ్ ఎన్కౌంటర్డ్ విత్ గాడ్. వాళ్ళు ఏం చేశారు? సాగిలపడ్డారు. వాళ్ళు దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. వాళ్ళు అనుకున్నారు, నేను అపవిత్రుని ప్రభువా, నన్ను శుద్ధీకరించాను. దయచేసి గమనించాలి, మన పాపాలు లేకపోతే మన ప్రాబ్లం, దిస్ ఇస్ ఆల్ స్మాల్ థింగ్స్ ఫర్ గాడ్. మన పాపాలు, మనం ఏదైతే మనం వెళ్తున్నామో చాలా చిన్నవండి. కానీ వాట్ గాడ్ ఈస్ మోర్ కన్సర్న్ ఈస్ అబౌట్ రిలేషన్ విత్ గాడ్. మన ద్వారా మనము దేవుడు ఏమి కన్సర్న్ మన జీవితాల్లో ఉన్నారంటే మన రిలేషన్ ఏ విధంగా ఉంది దేవుడితో, అది మనము చూసుకోవాలి సహోదరులారా. అది ఎంత బహుగా, ఎంత బలంగా మనం దేవునిలో మనము నాటబడి ఉన్నాము, మన రిలేషన్ ఏ విధంగా ఉంది, ఆ విధంగా దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ వాంట్స్ టు సీక్ us. సో దయచేసి గమనించాలి, మరి పరిశుద్ధ స్థలము ఆ రోజు మరి మౌంట్ హోరేబ్ మీద ఉండే, మరి పాత నిబంధనలో యెహోషువ అక్కడ ఉండే. మరి ఈ కాలంలో పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంది అని మనం గ్రహిస్తే దయచేసి గమనించాలి. ఒకరు ఏమనుకున్నారంటే ఒకరికి పరిశుద్ధ స్థలం అంట ఒక యూనివర్సిటీలో ఒక చెట్టు పోత అదే మాదిరిగా ఉందన్నమాట. సో కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అదే చెట్టు దగ్గరికి వెళ్ళి బైబుల్ చదివేవాళ్ళు. మేబీ అ ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ యూ డే బై డే. మేబీ ఆ యొక్క పరిశుద్ధ స్థలము మీ యొక్క సంఘంలో ఉండవచ్చు. మేబీ ఆ యొక్క పరిశుద్ధ స్థలము మీ యొక్క గృహంలో, మీ యొక్క ఇంట్లో, ఆ యొక్క ప్లేస్లో ఉండవచ్చు. మేబీ మీ యొక్క పరిశుద్ధ స్థలం మీ ఆఫీస్లో ఉండవచ్చు. మేబీ కొంతమంది పరిశుద్ధ స్థలము ఆ యొక్క బాల్కనీలో ఉండవచ్చు. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఫ్రెండ్స్, హోలీ ప్లేస్, గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా మీరు దేవుని యొక్క ప్రెజెన్స్ మీరు ఫీల్ అవ్వచ్చు. దయచేసి గమనించాలి. సో డోంట్ లిమిట్. మనం ఏం చేస్తుంటామంటే పరిశుద్ధతని ఓన్లీ సంఘాలకే మనము అర్పించవద్దు. దయచేసి గమనించాలి, మీ యొక్క గృహాలు కూడా పరిశుద్ధమైనవే. మీరు ఇంట్లో ఏ సినిమాలు చూస్తుంటే కూడా దేవుడు చూస్తుంటాడు. ఏమి మీకు అర్థమవుతుందా? థియేటర్లు కూడా దేవుడివే. మీకు అర్థమవుతుందా? ఆ బార్లలో కూడా దేవుని యొక్క అది ఉంటుంది తెలుసా, దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. ఎందుకంటే గాడ్ ఈస్ ఓన్లీ ప్రెసెంట్ and God is praying for those people. There is no place in this entire universe that దేవుడు ఆ చోట్ల లేడని మీరు చెప్పగలరా? మీకు అర్థమవుతుందా? God is there everywhere. సో వాట్ డు వి డూ ఇన్ దట్ హోలీ ప్లేస్? మీరు నిజంగా అక్కడ మీరు దేవుడు మిమ్మల్ని అక్కడ పనిలో పెట్టినప్పుడు, లేదా మీరు అక్కడ ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే అక్కడ దేవుని యొక్క ఒక దూతగా, దేవుని యొక్క మందసంగా మీరు ఇతరులని దేవుడి గురించి చెప్పే బాధ్యత దేవుడు మీకు ఇస్తాడండి. సో దయచేసి గమనించాలి. సో చాలా మట్టుకు మనం ఏం చేస్తామంటే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం అందరం కూడా చాలా మంది ఏమనుకుంటారంటే చెప్పులు తీసుకొని సంఘంలో రావాలనుకుంటారు. కానీ గాడ్ ఈస్ కన్సర్న్ మోర్ అబౌట్ అవర్ ఇన్నర్ ఫిల్త్, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్. చాలా మంది ఏమనుకుంటారంటే నేను బయట చెప్పులు తీసి తెల్ల వస్త్రాలు ధరించుకొని నేను సంఘానికి వస్తే బాగుంటుంది అని అనుకుంటాం. దేర్ ఇస్ నో హార్మ్. కానీ నా యొక్క హృదయాలు, నేను పొరుగు వాడినే ప్రేమించను, నా భర్తనే ప్రేమించను, నా భార్యనే ప్రేమించను, నేను నా బాస్నే నేను ఇష్టపడను, నేను ఏ విధంగా సంఘానికి రావాలి అనే అంశంతో దేవుడు ఈస్ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ ఇన్నర్ బీయింగ్. దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో
మనం అందరం కూడా షూస్ వేసుకుంటూ ఉంటామండి, చెప్పులు వేసుకుంటూ ఉంటాము. ఆ యొక్క చెప్పులు వేసుకున్నప్పుడు అవన్నీ కూడా మురికి అయిపోయి ఉంటాయి. మురికి అయిపోయి మనం అందరం కూడా ద బాటమ్ ఈస్ వెరీ బ్యాడ్. మీరు చూసినట్లయితే అందు గురించి ఇంటికి వెళ్ళాక కాలు కడుక్కుంటూ ఉంటాము. సో ఒకరోజు ఏమైపోయిందంటే మరి ఒక దైవజనుడు ఒక పెద్ద క్రూసైడ్ పెట్టడం జరిగింది. అందరూ కూడా చెప్పులు వేసుకొని వచ్చారు. అతను ఏం చేశాడంటే మీరందరూ కూడా చెప్పులు తీసేసి దేవుని ఆరాధించండి అని చెప్పాడు. అందరూ కూడా 64,000 మంది దేవుని ఆరాధించడం మనం చూస్తుంటాము. అప్పుడు చాలా మంది కొంతమంది అనుకున్నారు చెప్పులు తీసేయకుండా కూడా మన దేవుని ఆరాధించవచ్చు కదా అని అనుకున్నారు. ఎస్, దేవుని ఆరాధించదు, ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ వర్షిప్ ద లార్డ్ విత్ వేరింగ్ స్లిప్పర్స్ ఆర్ నాట్, ఇట్స్ అప్ టు us. బట్ బికాస్ ద ఆల్టర్ కాల్ నుంచి ఆ యొక్క విజ్ఞప్తి వచ్చింది అండ్ ఎవ్రీబడి 64,000 పీపుల్ దే humble themselves and they removed the chapel and they went face. వాళ్ళందరూ కూడా సాగిలో పడి దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళందరూ కూడా అభిషేకం పొందుకున్నారు. దయచేసి గమనించండి, ఇట్స్ a sign of humility, it's a sign of reverence. What is God teaching to us? ఒక తండ్రి కొడుకులు గోల్ఫ్కి వెళ్ళారు, గోల్ఫ్ ఆడడానికి. యూనో గోల్ఫ్ క్లబ్కి వెళ్ళాడు. కొడుకు ఒక 10 బాల్లు గట్టిగా కొట్టాడు, ఇంకొక బాల్ వెళ్ళి బురదలో పడింది. తండ్రి అన్నాడు వదిలేసేయి, నీ కాళ్ళు చెప్పులు ఖరాబ్ అవుతాయి కదా. కానీ మరి ఎట్లాగో ఒకరోజు నా తండ్రి నాకు తిడతాడు ఆ బాల్ దొరకకపోతే అని ఏం చేశాడంటే ఆ కొడుకు తండ్రి మాట వినకుండా ఆ బురదలో దిగి ఆ బాల్ని పట్టుకొని మరి బురద కాళ్ళతోనే ప్యాచ్ అడుగులు వేస్తూ ఆ కారులో కూర్చున్నాడు. అదే బురదల కాళ్ళు తెచ్చి ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఇంట్లో అంతా తిప్పాడు అనమాట. ఇంట్లో అంతా తిప్పడం జరిగింది. దాని తర్వాత అతను ఏం చేశాడంటే ఆ బురద గట్టిగా అయిపోయింది, నేను ఒక బ్లేడ్తో గీకేసి అది కొత్త షూస్ కాబట్టి కొత్త షూస్గానే అలా పెడతాను అని అట్లా పెట్టాడు. సో మన జీవితాల్లో మనం చూసినట్లయితే మన జీవితాలు కూడా ఆ మాదిరిగానే ఉంటాయండి. వి ఆల్ గెట్ మటీ బికాస్ వి ఆర్ ఇన్ ద వరల్డ్. అండ్ వేర్ ఎవర్ యూ వాక్ ఆ బురదతోనే మనం సంఘాలకు వస్తుంటాం, ఆ బురదతోనే మనం ఆఫీస్కి వెళ్తుంటాం, ఆ బురదలోనే మనము మన ఇంట్లో ఉంటుంది. ఒకవేళ బురద కాళ్ళు పెట్టుకొని మీరు ఇంట్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇష్టపడతారా? ఒక బురద కాళ్ళతోనే. సో వాట్ గాడ్ ఈస్ టాకింగ్ టు us today is, turn your Bibles to Hebrew chapters 10 verse 11. చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులని మాటికి అర్పించుచు 10:11 చదవండి. ప్రతిరోజు ఈయనైతే పాపములకు నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్కబడిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠముగా చేయబడి వరకు అడిపెట్టించు దేవుని కృపాశను ఆశీర్వదించును. పాత నిబంధనలు చూసినట్లయితే ప్రతిరోజు మనం పాపం చేసినప్పుడు ఆ పాప పరిహారం మనం చేసుకుంటూ ఉంటాం. కానీ నూతన నిబంధనలు మనం చూసినట్లయితే మనము దేవుడి చెంతకు వచ్చినప్పుడు దేవుడు సమస్త దుర్నీతి నుంచి మనని విముక్తులని చేస్తాడు అని మనం చూస్తుంటాము. సో దయచేసి సహోదరులారా, నేను అడిగిన ప్రశ్న నిజంగా మరి చూసినట్లయితే మనము కొత్త నిబంధనలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఇన్ ద న్యూ కవెనెంట్. God is not concerned about what you wear on your slippers or not, but what God is concerned about the holiness which you are glorifying the Lord. మీరు ఏ విధంగా పరిశుద్ధంగా ఉండి మీరు దేవుని ఆరాధిస్తున్నారో అది దేవుడు చూస్తాడు. మేబీ మీరు మనం అందరం కూడా తెల్ల బట్టలు వేసుకొని చెప్పులు తీసేసి వచ్చి మన హృదయాల్లో కుళ్ళు మనము ఇతరులని క్షమించలేని భావంతో మన దేవుడికి వస్తే దేవుడు ఆనందించాడండి. కానీ ఒకవేళ నిజంగా మనకి చెప్పులు తీసేసి వచ్చి ద చర్చ్ విల్ నాట్ స్టాప్ యూ. బట్ వాట్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ఇస్ గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ హౌ యు ఆర్ ఇన్సైడ్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ అవుట్ సైడ్.
Are you getting me? So holy ground is not only related to the church. Holy ground is where you walk with God. Maybe it may be a park, it may be a home. దయచేసి గమనించాలి. So God is concerned about what you are inside, and God is concerned about how you are living your daily life every day. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన జీవితాల్లో మనం ఒక నిజంగా దేవుడు మనకి ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు 3 విషయాలు మనము భయభక్తులతో, రివరెన్స్, భయముతో దేవుడు ముందుకు సాగలపడాలి. దాని తర్వాత నిజాయితీగా, God is telling us the 3 things, that reverence, second thing is humility, third thing is being honest. చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే మనము సంఘానికి వస్తుంటామని మన పాపాలను ఒప్పుకోమండి. మోషే దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు అతను భయపడ్డాడు. ఎందుకంటే ఈయన నన్ను నా దేవుడు, నన్ను శిక్షించే దేవుడు, నన్ను ఆయన చంపివేసే దేవుడు కూడా, ఆయనకు అంత అధికారం ఉంది. ఆయన భయపడ్డాడు. రెండోది, he showed great humility when he came to God. ఆయన దేవుడి సమక్షంలో వచ్చినప్పుడు వినయంగా దేవుడితో ఆయన వంగాడండి. he humbled himself. Third thing is honesty. When we all come to church, when we all come and meet our pray every day, మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా మన పాపాల గురించి మనం ప్రార్థన చేసుకుంటామా? నిన్న జరిగిన పాపాలు లేదా పొద్దున ఇప్పుడు ముందు చేసే వచ్చి ఉంటాం. ఎవరి మీద తొందరగా చర్చ్కి వెళ్ళాలని ఒకరిని తిట్టనే వస్తుంటాం కదా. ఆ పాపాల నిమిత్తం అట్లీస్ట్ మనం ఒప్పుకుంటామా? అంటే దేవుడితో ఎన్కౌంటర్ అయినప్పుడు మనము ఇవి చేయాల్సిన పని. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ గాడ్. అండ్ వేర్ యూ డూ దట్ ఈస్ అ హోలీ గ్రౌండ్. మీకు అర్థమవుతుందా? వేర్ యూ డూ దట్, వేర్ యూ ఎన్కౌంటర్ విత్ జీసస్, దట్ ఈస్ అ హోలీ గ్రౌండ్ టు యూ. మేబీ యువర్ ఫ్యామిలీ టైం, maybe anywhere, my friends. So today I want to tell you, God is not worried about what you wear. You can wear disco shoes and glorify God, but it should be a patterns of the church. It should be okay. Meeku ardhamaitunda? It should be pleasant. You can wear your shoes or you can remove your shoes, but what God is concerned about is what is inside. నిజమైన భక్తితో మీరు దేవుని ఆరాధిస్తున్నారా? ఫారిసీల్ లాగా అన్ని బట్టలు, వస్త్రాలు వేసుకొని మెటీరియలిస్టిక్ లాగా, కానీ వాళ్ళ హృదయాలు ఎక్కడున్నాయి అంటే వాళ్ళ హృదయాలు పొజిషన్స్ మీద ఉన్నాయి. వాళ్ళ హృదయాలు ఎక్కడున్నాయి? ఇట్ వాస్ ఆన్ ద సంథింగ్ ఎల్స్, బట్ their hearts were far away from the Lord. Amen. So I want you to just understand, take a minute and just encounter with Jesus, that ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో మీరు దేవుడితో ఉన్నప్పుడు మీరు సాగిలపడాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో భయపడాలి, ఆ యొక్క రెవరెన్స్ ని చూపించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కెన్ యు జస్ట్ టేక్ ఎ మినిట్, క్లోజ్ యువర్ ఐస్. My friend, today God is meeting you face to face. My friend, today God is meeting you face to face. And just imagine, God is calling you by name. దేవుడు మిమ్మల్ని మీ యొక్క పేరుతో పిలిచాడు. మోషే, మోషే. Maybe you call out your name. And God has taken an attention. దేవుడు మీ వైపు మిమ్మల్ని తిప్పుకున్నాడండి. దేవుడు అంటున్నాడు, నా వద్దకి రా. మోషే నడుచుకుంటూ వచ్చాడు. మరి 3 విషయాలు అక్కడ. రెవరెన్స్. ఆర్ యు రియల్లీ హంబలింగ్ యువర్ సెల్ఫ్? నిజాయితీగా దేవుని ఆరాధిస్తున్నావా? ఆర్ ఆ యొక్క భయభక్తులతో దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధి is what matters. Because God told them to take off, they have done it faithfully. దేవుడు వాళ్ళకి స్పష్టంగా చెప్పాడు, మీ యొక్క చెప్పులు తీసేయమని. కానీ దేవుడి యొక్క సాయంత్రకాల సమయంలో మరి అందరితో మాట్లాడుతున్నాడు. నీ యొక్క పాపాల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎన్నోసార్లు దేవుడు ఖండించాడు. అయినప్పటికీ కూడా మనం వినకుండా దేవుడి యొక్క సన్నిధిలో సంఘానికి వస్తూ ఉంటావు, బల్లలో పాల్గొని ఉంటాం, పాటలు పాడుతుంటాం, కానీ మన హృదయాలు ఆ విధంగా ఉండేవాడు. దేవుడు అంటున్నాడు, నీ యొక్క పాత స్వభావం తీసేస్తాయని ఎన్నోసార్లు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మారు మనసు పొందుకో సహోదరులారా,
సహోదరి నువ్వు తప్పు చేస్తున్నావు అని దేవుడు ఎన్నోసార్లు అంటుంటాడు. కానీ అయినప్పటికీ కూడా మనము అన్యుల వలె మారు మనసు లేని జీవితాలు మనం జీవిస్తుంటాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కెన్ యూ జస్ట్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్ దిస్ ఈవినింగ్? ఏ విధంగా అయితే దేవుడు వారికి ఆజ్ఞాపించినట్టు వాళ్ళు చేశారు, సాగిలపడ్డారు. ఆ తప్పు చేయకమ్మా, ఆ బ్రదర్ తప్పు చేయకమ్మా అని దేవుడు ఎన్నోసార్లు మాట్లాడినప్పటికీ కూడా మనము నిర్లక్ష్యం చేసి దేవుని యొక్క కృపని వృధా చేస్తూ మనము దేవుని యొక్క మారుమర్చి పొందలేని జీవితాలుగా మనం జీవిస్తున్నాము. Can we just take a minute and just speak to God and just examine what God is asking us to remove that filth from our hearts? Maybe a wrong thing, maybe a wrong person. లేదా ఒక తప్పు వ్యక్తిని మీరు ఊహించుకుంటుండవచ్చు. మేబీ ఒక తప్పు డెసిషన్ మీ జీవితాల్లో. దేవుడు అంటున్నాడు అది తప్పు సహోదరులారా, అది తప్పు అని చెప్తున్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి మనమందరం కూడా ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. దయచేసి అందరం కూడా పరిశీలించుకున్నాము. ఒక్క నిమిషం. తప్పిపోయిన నన్ను వెనక్కి రక్షించినావు, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెనక్కి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. లేవగలను నీ ఎనలేని ప్రేమకై, లేవగలను నీ ఎనలేని ప్రేమకై, విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. Come on, let's do it. విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును. దయచేసి మనమందరం కూడా ఒక్క నిమిషం పరిశీలించుకుందాం సహోదరులారా. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. When 2 or 3 are gathered in God's name, God is in the midst of us. Hallelujah. And when we encounter with Jesus, God is telling us to remove the filth of our lives. Can we take a minute and examine our hearts? Thank you, Jesus. అయ్యా, వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఆ ప్రభు పరిశుద్ధమైన స్థలంలో మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి ప్రభా సాగిలపడుతున్నాం. మాలో ఉన్న కలుషాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ అన్వర్ది ఫాదర్, మీ యొక్క అమూల్యమైన రక్తంతో మా పాపలను కడిగివేసి మమ్మల్ని నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం. We thank you and we bless your holy name, Lord. In Jesus' name we pray. Amen. Amen. We'll move into the time of communion. Before we start, I request Brother Narahari to come forward and pray. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Let us pray for communion.
Almighty Father, thank you Lord for this wonderful time. Once again, so Lord, మాకు ఇంకో వారం నుంచి తండ్రి సహాయం చేయండి ప్రభావ. తండ్రి నిజంగా పరిశుద్ధ స్థలం ప్రభావ. నా తండ్రి ఇప్పుడు చూస్తే పరిశుద్ధ స్థలం ప్రతి స్థలం మీరే ప్రభావ. ప్రతి ఎక్కడున్నా మీరు మా తోడే ఉన్నారు ప్రభావ. తండ్రి అంత పవిత్రంగా ఉన్నారు ప్రభావ. మీకు దగ్గరగా ఉన్నారు తండ్రి. మరి అందరూ ఉన్నారు తండ్రి. ఇక్కడ ఉన్న అందరినీ నా తండ్రి దీవించి ప్రభావ, ఆశీర్వదించి నడిపించండి ప్రభావ. మేము తప్పిపోతాం తండ్రి రోజు రోజు తను తప్పు మరి ప్రతి ఒక్కరు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి ప్రభావ. ఇప్పుడు మా తండ్రి మీ పనులు పాల్గొంటుండగా మా తండ్రి సహాయం చేయండి అన్న. మా తండ్రి మనసులో మా తండ్రి ఏ పప్పులో మా తండ్రి ఒప్పుకొని మన తండ్రి మరి క్షమింపబడి మన తండ్రి తీసుకునే విధంగా అందరినీ ఆశీర్వించండి. అందరితో మాట్లాడండి మాట్లాడుతండి మా తండ్రి మీ మనలో పాల్గొంటుండగా మీరే సహాయం చేసి మమ్మల్ని వర్తిగా సహాయం చేసి నడిపించి మా తండ్రి తీసుకునే విధంగా మమ్మల్ని తయారు చేస్తున్న పనులతో కొద్ది స్థితి ఏసై అర్థపరిశ్రమతో వేగం పడుస్తారు. ఆమేన్. Hallelujah. As we sing the song, Vidima Deva Na Jeevitam, we will break this. We will distribute our communion elements and so branches convention. Keep hold the bread and cup until everyone is served. Hallelujah. And we want to just encourage all those who want to take a water baptism, need to baptism, తీసుకున్నామా యొక్క బంధంలో పాల్గొనవలసిన వాళ్ళని నేను కోరుతున్నాను. Hallelujah. Hallelujah. Can you all just take a minute? Hallelujah. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 23-24 వచనాల గురించి చెప్పుకుందామండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దీనిని విరిచి ఇది నా శరీరము, ఇది మీకోసం అని ఆజ్ఞాపించి ఇలా చేయుడి అని చెప్పారు. దయచేసి మనమంతా కూడా పాల్గొంచుకుందాం. హల్లెలూయా. లెట్స్ టేక్ ద బ్రెడ్ టుగెదర్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దానిలో ఇది త్రాగినప్పుడల్లా జ్ఞాపకము చేసుకునేటకై దానిని చేయుడని చెప్పెను. లెట్స్ ఆల్ జస్ట్ టేక్ ద జ్యూస్ టుగెదర్. Thank you, Jesus. Let's all just examine our hearts. Thank you, Jesus. దయచేసి మనమంతా కూడా కొన్ని క్షణాలు కృతజ్ఞతలు. Hallelujah.
సమయంలో ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. పరిశుద్ధతలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ మాదిరిగా మమ్మల్ని మార్చుకున్నాం. Lord, we pray, oh God, that you will touch our hearts, Lord, in a special way, Father. Thank you, Lord, for making us, Lord, to be a body of Christ, oh God. And thank you, Lord, for remembering us. We praise you and we worship you, Lord. In Jesus' name we pray. Amen. Hallelujah. Can you all just stand up to our feet? And this time we will give to the Lord his tithes and offerings. You also have a scanner. You can also give to the Lord. Yeah, Satya, if you can. You are blessed. I request Brother Newton to please come forward and lead us in a time of closing prayer. Let's all just thank God and as He prays, Hallelujah. పల్లెకు మధ్యలో మా తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన దేవ, మా రక్షకుడా, మా విమోచకుడానికి వేలాది వేల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామైనా ప్రభా. ఆరాధన ఆరంభం నుంచి అంతం వరకునైనా నీ సన్నిధిని అనుభవించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, స్తుతుల ద్వారా మీరు మహిమపరచబడ్డందుకు వందనాలు, మీరు ఘనపరచబడ్డందుకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు అయ్యా. కానుకలతో పాటనైనా మా జీవితాన్ని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభు. నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సాయం చేయండి ప్రభు. అయ్యా, దేహము, ధనము, సమయాన్ని మూడునైనా నీ కొరకు అనుగ్రహించి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మా హృదయాన్ని నైనా తండ్రి గొప్ప దేవ, మా హృదయంలో పాపం లక్ష్యం చేసి నువ్వు వినే దేవుడు కాదు నైనా ప్రభా. మా హృదయాన్ని నైనా నీ రక్తంతో కడిగి పవిత్రపరచండి ప్రభా. అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిలేడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినటువంటి మానమైనా మాలోనైనా తండ్రి గొప్ప దేవ, నీకు ఆయాసకరమైన మార్గమని తొలగించి నీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచుమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించేందుకు వందనాలు చెల్లిస్తాను ప్రభా. నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సాయం చేయమని. ఎన్ని రోజులు ఈ లోకంలో మేము బ్రతుకుతామని కాదు నాయనా, బ్రతికినన్ని రోజులు మేము నీ కొరకు బ్రతకడానికి సాయం చేయమని, పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించమని సాయం చేయమని నీ రక్తంతో మమ్మల్ని మా కుటుంబాన్ని కలుగుతాం ప్రార్థిస్తూ ప్రభా. పరలోకపు తండ్రి, మేము అనేకులకి ఆశీర్వాదంగా మమ్మల్ని మార్చమని అయ్యా, ఈ చిన్న మందిని దీవించమని ప్రభా. పరలోకపు తండ్రి, నీ చిత్తమైతేనైనా అయ్యా ప్రతి వారమునైనా ఈ స్థలమునైనా తండ్రి అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకులు వచ్చేదాకా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరలోకపు తండ్రి, ఇక్కడ జరుగుతున్న ఆనందంతట్లో నీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించిన పాస్టర్ గారిని కుటుంబాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచమని, మహిమ ఘనత ప్రభువులు మీరు పొందుకోమని ఈ కొద్ది విన్నపములు మా ప్రభువును మా రక్షకుడును మా కొరకై జరిగిన యేసు ప్రభు నామములో
ప్రార్థించారు ఈ బ్రతుకులు మనం నమ్ముచున్నాం మా ప్రియ పరలోకం మా తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. Thank you so much for coming. God bless you and we will have a great service next week, Andy. So every Sunday 5:30 p.m. we will meet here. So please do come on time. We will go on time. Okay? Right? All right. We have snacks for you all. So God bless you. Have great fellowship with one another. Thank you so much.